వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో మనం గత సంవత్సరం ఆర్ఆర్బి క్వశ్చన్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామండి. సో దాంట్లో 61 నుండి స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే ఏంటండి? సో మనం యాక్సిలరేషన్ విన్నాం కదండి, యాక్సిలరేషన్ అనే వర్డ్ విన్నాం కదండి. యాక్సిలరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైతే ఒక వెహికల్ స్టార్ట్ చేసామో మనం ఇలా స్పీడ్ ఇస్తూ పెంచుతాం కండి. అంటే స్పీడ్ పెరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని యాక్సిలరేషన్ అంటాం. ఎగ్జాంపుల్, మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాం అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే యాక్సిలరేషన్. ఇప్పుడు రివర్స్ ఆఫ్ దట్, ఇప్పుడు బాగా స్పీడ్గా వెళ్తున్నాం, మనం బ్రేక్ అప్లై చేయాలి అంటే బ్రేక్ అంటే మన స్పీడ్ తగ్గిపోతుంది. అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ రిటార్డేషన్. అంటే పెరిగేటప్పుడు ప్లస్ ఏ, తగ్గేటప్పుడు మైనస్ ఏ. అంటే మైనస్ ఏ అంటే రిటార్డేషన్, బ్రేక్స్ అప్లై చేసాం. లేదా డీసిలరేషన్. సో రిటార్డేషన్ ని ఇంకొక పేరేంటండి? డీసిలరేషన్. ఇది యాక్సిలరేషన్, యాక్సిలరేట్ అంటే పెంచడం, డీసిలరేట్ తగ్గించడం. సో రిటార్డేషన్ అన్న డీసిలరేషన్ అన్న రెండు ఒకటే అండి. సో మనం ఇక్కడ యాక్సిలరేషన్ యూనిట్స్ తెలుసు. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ. డెల్టా చేంజ్ ఇన్ వెలాసిటీ, వెలాసిటీలో మార్పు ఎంత అవుతుంది, అండ్ డెల్టా టీ టైంలో మార్పు. ఓకే, వెలాసిటీ మనం జనరల్ గా దేంట్లో చెప్తాము? మీటర్ పర్ సెకండ్ బై టైం ని సెకండ్ లో చెప్తాం. సో ఇక్కడ చూడండి, మీటర్ సెకండ్ ఇంటూ సెకండ్ అవుతుందండి. లేదా నేను ఇంకో మెథడ్ చెప్తాను, మీటర్ పర్ సెకండ్ బై ఇక్కడ ఏముంది? సెకండ్ కండి, కింద 1 అనుకుందాం కాసేపు. సో దీన్ని మీటర్ బై సెకండ్, ఈ మొత్తాన్ని మనం ఇక్కడ పైకి రెసిప్రోకల్ చేయండి, ఇలా పైకి పంపండి. 1/సెకండ్ అంటే, సో దీన్ని మీటర్ ఇంటూ 1 మీటర్, సెకండ్ ఇంటూ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆ విధంగా చూస్తే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ని ఇలా కూడా రాయొచ్చు. మీటర్ సెకండ్ స్క్వేర్ ని పైకి రాసినప్పుడు మనం మైనస్ యూజ్ చేయాలండి, మైనస్ సైన్ యూజ్ చేయాలి. సో రైట్ ఆప్షన్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మైనస్ సైన్ ఉంది చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇక్కడ చూడండి, మైనస్ సైన్ మిస్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆప్షన్. ఓకే, ఫైన్. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు, పాస్కల్ అనేది ఎవరి యూనిట్ అండి? పాస్కల్ అనేది ఎవరి యూనిట్? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా. అయితే ఫోర్స్ అపాన్ ఏరియా. సో ఫోర్స్ ని దేంట్లో చెప్తాం? న్యూటన్. ఏరియాని మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్, 1 న్యూటన్ పర్ 1 మీటర్ స్క్వేర్ అవుతే, 1 న్యూటన్ అంటే ఒక మీటర్ స్క్వేర్ ఏరియాపై 1 న్యూటన్ ఫోర్స్ అప్లై అవుతుంటే అప్పుడు మనం దాన్ని 1 పాస్కల్ అని పిలుస్తామండి. 1 పాస్కల్ అంటే 1 పాస్కల్ అంటే ఏంటి? 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో రైట్ ఆప్షన్ ఏంటి? 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దీన్ని పైకి రాసామండి, చూడండి. 1 న్యూటన్ మీటర్ స్క్వేర్ పైకి పంపిస్తే ఇందాక ఏం చెప్పారండి? స్క్వేర్ పక్కన మైనస్ సైన్ రావాలి. సో ఇక్కడ మైనస్ సైన్ ఉంది, అది నోటీస్ చేయాలి. ఫైన్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ కరెక్ట్ రెస్పాన్స్. ఒక్కసారి ఇక్కడ చూడండి, వాట్. ఇక్కడ వాట్ కి ఆప్షన్స్ ఏం మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం. సో వాట్ అంటే ఏంటి? వాట్ దేని యూనిట్ అండి? పవర్ యూనిట్. సో పవర్ ఫార్ములా ఏంటి? పవర్ ఫార్ములా ఓకే, వర్క్ అపాన్ టైం. సో వర్క్ అపాన్ టైం. చలో, సో మళ్ళీ వర్క్ అంటే ఏంటండి? వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ ఫార్ములా మళ్ళీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, FS బై టైం. ఓకే, పవర్ అంటే ఏంటి? వర్క్ ని టైం ని కంపేర్ చేస్తా. అంటే ఒక సెకండ్ లో ఎంత వర్క్ చేసాం, ఒక సెకండ్ లో జరిగే వర్క్ ని మనం పవర్ అంటాం. అంటే మనం ఎంత స్పీడ్ గా పని చేస్తున్నాం అంటాం సింపుల్ గా, దాన్ని పవర్ అంటాం. చలో నెక్స్ట్, వర్క్ యూనిట్స్ ఏంటండి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇలా అయితే ఫోర్స్ యూనిట్ ఏంటండి? ఫోర్స్ యూనిట్ న్యూటన్. డిస్ప్లేస్మెంట్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని ఫోర్స్ అప్లై చేసి దొబ్బాము, అది దొబ్బినప్పుడు ఎంత వెళ్ళిందని ఎలా చెప్పాలి? మీటర్లో చెప్తాం. సో న్యూటన్ మీటర్.
టైం అండి సెకండ్ లో చెప్తాం, న్యూటన్ మీటర్ బై సెకండ్. సో ఇది ఉందండి న్యూటన్ మీటర్ బై సెకండ్. సో వాట్ కి న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఇస్ రైట్ ఆప్షన్. సో ఇందులో ఎలాంటి తప్పు లేదు, ఫస్ట్ వన్ లో ఇది కరెక్ట్ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ 1 కిలోవాట్ ఓకే ఈక్వల్స్ టు వాట్. ఇక్కడే ఉంది కదండి కిలో. మనం ఎప్పుడైనా సరే కిలో అంటేనే 1000 అండి, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. కిలో అంటే 1000. సో కిలో వాట్. సో వాట్ ఎలా ఉందో అలా రాసాం. కిలో అంటే 1000. సో 1000 వాట్స్, దట్స్ ఇట్. సో కిలో వాట్ కి ఈ ఆప్షన్ కరెక్ట్, కిలో వాట్ కి 1000 వాట్స్ ఈ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ అంటే ఏంటి, ఒక నిమిషం, దానికంటే ముందు ఇచ్చుదాం. 1 హార్స్ పవర్ అంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 746 వాట్. ఓకే, మనం వింటుంటాం ఒక వాటర్ పంప్ ని ఎలా వింటాం, 1 HP పంప్, 1/2 HP, 2 HP ఇలా వింటాం కండి. అంటే 1 HP అంటాం హార్స్ పవర్. సో హార్స్ పవర్ అంటే ఏంటి, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్. సో ఇది కూడా కరెక్టే. ఇంకా మనకి మిగిలింది ఏంటండి 1 కిలోవాట్ అవర్ పక్క ఆప్షన్ బి అయి ఉండాలి. ఎలా అవుతుందో ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. 1 కిలోవాట్ అవర్, 1 కిలోవాట్ అవర్ కదండి. నేను ఇందాక ఏం చెప్పా, 1 కిలోవాట్ ఇక్కడ 1 అనుకుంటే 1 కిలోవాట్ అవర్ అంటే ఏంటి 1000 వాట్స్. సో కిలోవాట్ అంటే 1000 వాట్స్, 1000 వాట్స్. ఓకే, 1000 వాట్. నెక్స్ట్ హవర్ అంటే హవర్ లో 60 × 60. సో దీన్ని 60 × 60 అంటే హవర్ లో 60 మినిట్స్ ఉంటాయి, మళ్ళీ ఈచ్ మినిట్ లో 60 సెకండ్స్ ఉంటాయి. అంటే మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే రైట్. సో 60 × 60. సో ఓవరాల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ బాగా చూస్తే 60 × 60 సారీ 6 6 36, 0 × 0. ఇక్కడ ఏం మిగిలిందండి 1000 ఇంటూ ఓకే 3600 అయినట్టయితే ఇక్కడ చూడండి 36 × 1 36. ఓకే 36 × 1 36. హౌ మెనీ జీరోస్, 1 2 3 4 5, 1 2 3 4 5. ఓకే ఇదేంటి వాట్ సెకండ్, వాట్ సెకండ్, ఇది వాట్ సెకండ్. ఓకే అండి, వాట్ సెకండ్. చలో నెక్స్ట్, ఇప్పుడు దీన్ని ఒక స్టాండర్డ్ ఫామ్ లో చూపించాలి కదండి. స్టాండర్డ్ లో చూపించాలి అంటే 3 అంటే ఇది డెసిమల్ కి అట్ సైడ్ వెళ్ళాయండి. సో 1 2 3 4 5 6. సో 3.6 జౌల్స్ అని పిలుస్తా. సారీ జస్ట్ అ మినిట్, 1000 ఇంటూ ఓకే 3600 రైట్, 3600. ఓకే 1000 ఇంటూ ఓకే 3600 అయినట్టయితే సో ఇది కాస్త 36 5 zeros, 1 2 3 4 5 zeros. ఓకే దీన్ని స్టాండర్డ్ ఫామ్ ఏంటండి 3.6 ఓకే ఇంటూ 10 to the power 1 2 3 4 5 6 ప్లేసెస్ అటు సైడ్ జరిపాం కదండి. సో దాట్ ఈస్ ద రీజన్ వి రైట్ 10 to the power 6 జౌల్. ఓకే సో ఆప్షన్ ఇలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి ACBD. సో ఆప్షన్స్ మ్యాచ్ అయింది కదండి. సో ACBD. సో ఆప్షన్ ఇస్ నెంబర్ 1 A. సారీ A is our option. నెక్స్ట్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ ని మనం డ్రా చేస్తే ఓకే ఇలా ఒక వేవ్ ని డ్రా చేసుకున్నట్టయితే ఓకే ఒక వేవ్ డ్రా చేశాను. సో ఈ పైన సైడ్ ఉంది కదండి, ఈ పైన సైడ్ ఉండే వాటిని మనం ఏమని పిలవాలి, క్రెస్ట్. ఈ పైన టాప్ సైడ్ క్రెస్ట్. ఈ కింద సైడ్ ఉండేదాన్ని ట్రౌ. ఓకే ట్రఫ్ అవుతుంది. సో ఈ డిస్టెన్స్ ఉంది కదండి ఫ్రమ్ వన్ క్రెస్ట్ టు అనదర్ క్రెస్ట్, కాన్సిక్యూటివ్ క్రెస్ట్, దాని వెనకాల దాని పక్కనే ఉన్న క్రెస్ట్ మధ్యలో డిస్టెన్స్ ని మనం వేవ్ లెంత్ అంటాము. వేవ్ లెంత్ ని లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. ఎక్కడైనా సేమ్ గా ఉంటుందండి. ఇది కూడా
మళ్ళీ సేమ్ లాంబ్డా. కింద ట్రఫ్ కూడా అంతే. సో ఇది కూడా వేవ్ లెంత్ అనొచ్చు, ఇది కూడా వేవ్ లెంతే అంటాము. ఎక్కడ తీసుకున్నా ఏం కాదు. క్రెస్ట్ కి మధ్యలో డిస్టెన్స్ అయినా లేదా ట్రఫ్ కి డిస్టెన్స్ అయినా మనం వేవ్ లెంత్ అంటాం. అంటే ఈ లెంత్ కదండి, లెంత్ ని దేంట్లో చెప్పాలి? సో మీటర్లో. లెంత్ దూరం కదండి, దూరంని మీటర్లో చెప్పాలి. ఫైన్. నెక్స్ట్, ఈ హెర్ట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్. ఓకే, రైట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ దీస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ మోల్ ఇన్ SI యూనిట్? సో మోల్ అనేది దేనికి సంబంధించిందండి? మోల్ ఎవరి యూనిట్ అండి అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఒక చిన్న ఆబ్జెక్ట్ ఉంది, ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంది సపోజ్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ చిన్న ఆబ్జెక్ట్ ని చేయడానికి మనకి జనరల్ గా మెటీరియల్ ఎంత అవ్వాలి? తక్కువ మెటీరియల్. ఓకే, లైక్ సపోజ్ ఇవి చిన్న బ్రిక్స్ అనుకుందాం, కాస్త మట్టి కావాలి, రైట్? రెడ్ సాయిల్. ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ సాయిల్ కావాలి. అంటే సబ్స్టెన్స్, మనం యూజ్ చేసే పదార్థం ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలా డిస్కస్ చేసేది ఎవరు? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మరి ఇందులో ఎంత పదార్థం ఉందని ఎలా చెప్పాలి? యూనిట్ మోల్ లో చెప్పాలి. మరి మోల్ సింబల్ ఏంటి? సో దిస్ ఇస్ రైట్ ఆప్షన్, MOL. మోల్ యొక్క షార్ట్ కట్ ఇది. ఇప్పుడు మనం న్యూటన్ అంటాం కదండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ అ మినిట్. సో ఇప్పుడు మనం న్యూటన్ అంటాం కదండి. సో న్యూటన్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? N. అలాగే మోల్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? MOL. ఓకే, MOL డాట్ అని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్? మనం ఎలక్ట్రిక్ పవర్ మంత్ తర్వాత వస్తుంది కదండి, బిల్ వచ్చింది కదా. సో దాన్ని దేంట్లో చెప్పాలి? సో 1 kWh. జనరల్లీ kWh లో చెప్తాము. సో దీన్నే మనం డైలీ లైఫ్ లో ఎలా యూస్ చేస్తాం? యూనిట్స్. మన కరెంట్ బిల్ ఇన్ని యూనిట్స్ వచ్చింది అంటాం కదా, 100 యూనిట్స్ వాడాము, 200 యూనిట్స్, 150, 120, 80 యూనిట్స్, 60 యూనిట్స్. ఇలా ఒక యూనిట్ అంటే 1 kWh. 1 kWh ని 1 యూనిట్ అని పిలవాలి. ఓకే, నెక్స్ట్, జౌల్ ఎవరి యూనిట్ అండి? వర్క్ లేదా ఎనర్జీ యొక్క యూనిట్. వాట్ అనేది ఎవరి యూనిట్? పవర్ యూనిట్. సో చాలా సార్లు మనం డిస్కస్ చేస్తాం పవర్. ఒక బల్బ్ ఉంటే ఆ బల్బ్ ఎంత కరెంట్ తీసుకుంటుందో ఎలా చెప్పాలి? వాట్స్ లో చెప్తాం. ఓకే, 30 watt బల్బ్, 60 watt బల్బ్, 9 watt బల్బ్, 100 watt బల్బ్, 0 watt బల్బ్. వాట్ అంటే ఓకే పవర్ యొక్క యూనిట్. వోల్ట్ ఎవరి యూనిట్? వోల్టేజ్. ఓకే, ఇంట్లో ఇంత వోల్టేజ్ వస్తుంది, ఇంత వోల్ట్ వస్తుంది, వోల్టేజ్ అంటాం కదండి. ఎక్కువైంది తక్కువైంది వోల్టేజ్ అంటుంటాం కదా. సో వోల్టేజ్ ని వోల్ట్ లో చెప్పాలి, ఇది యూనిట్. సో మనకి ఎలక్ట్రిక్ పవర్ దేంట్లో చెప్పాలి? kWh లో యూజ్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ కులుమ్ పర్ సెకండ్? కులుమ్ ఎవరి యూనిట్ అండి? చార్జ్. సో చార్జ్ యొక్క యూనిట్ కులుమ్. పర్ సెకండ్ ఎవరి యూనిట్ అండి? టైం. సో ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఇక్కడ చూడండి, ఒక్క సెకండ్ లో ఎంత చార్జ్ పోతుంది అని కదా మీనింగ్. అంటే దీన్నే మనం ఏమంటాము? కరెంట్ అంటాం కదండి, కరెంట్ అంటాం. సో కరెంట్ ఫార్ములా, ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా చార్జ్ అపాన్ టైం అయినట్టయితే ఈ చార్జ్ యొక్క యూనిట్ కులుమ్. ఇగో ఇక్కడ ఉంది కదా కులుమ్. టైం యొక్క యూనిట్ సెకండ్. ఒకవేళ ఓకే 1 సెకండ్ టైంలో ఒక కులుమ్ చార్జ్ వెళ్ళిపోతే అప్పుడు దాన్ని మనం 1 ఆంపియర్ కరెంట్ అని పిలవాలి. కరెంట్ యొక్క యూనిట్ ఆంపియర్ అని ఆప్షన్ ఉన్నా ఓకే. ఓకే, సో ఇది ఎవరి యూనిట్? కరెంట్ యొక్క యూనిట్, ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్, లక్స్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్. ఓకే, జనరల్లీ ఓకే లక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యూమన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే రైట్. సో ఇది ఎవరి యూనిట్? ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ వచ్చి ఒక పర్టిక్యులర్ ఏరియాలో పడింది అనుకుందాం. అయితే 1 మీటర్ స్క్వేర్, ఇది 4 మీటర్స్ అనుకుందామండి. 1 మీటర్ స్క్వేర్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో
ఎంత ల్యూమెన్స్ ఆఫ్ లైట్ పడుతుంది అంటే ఈ సర్ఫేస్ మీద ఎంత లైట్ పడుతుంది అంటే ఎంత ఇల్యూమినేషన్ అవుతుంది అంటే ఇల్యూమినేట్ అంటే ఏంటి మెరవడం అంటే లైక్ రిఫ్లెక్షన్ మిర్రర్ ఉందనుకోండి మనం మిర్రర్ మీద లైట్ వేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందా అలా సో మిర్రర్ మీద ఎంత లైట్ పడుతుంది అనే దాన్ని మనం ఏమనాలి సో ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ సో దిస్ ఇస్ అవర్ రైట్ ఆప్షన్ నెక్స్ట్ what is the SI unit of wave speed okay wave speed unit ఏంటండి సింపుల్ గా స్పీడ్ యూనిట్ ఏంటి సో స్పీడ్ మనం తీసుకున్నట్టయితే డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్ అంటే సింపుల్ గా డిస్టెన్స్ బై టైం అనుకుంటే సో డిస్టెన్స్ ని దేంట్లో చెప్తామండి మీటర్ డిస్టెన్స్ ని యూనిట్ మీటర్ టైం యూనిట్ సెకండ్ ఓకే మీటర్ పర్ సెకండ్ ఇక్కడ చూడండి మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి మన రైట్ ఆప్షన్ ఇది నెక్స్ట్ ఎ లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ దట్ ఈస్ యూస్ టు మెజర్ లైట్ ఇయర్ అంటే ఏంటండి సింపుల్ గా డిస్టెన్స్ ఎలా డిస్టెన్స్ అవుతుంది లైట్ ఇయర్ అంటే ఏంటండి సింపుల్ గా ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఓకే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఎంత దూరం వెళ్తుంది మరి ఎంత టైంలో 1 ఇయర్ టైంలో ఒక సంవత్సరం కాలంలో లైట్ వెళ్తూ ఉందనుకోండి ముందుకి ఎంత దూరం కవర్ చేసింది మనం దాన్ని ఏమంటామంటే లైట్ ఇయర్ లైట్ ఇయర్ అంటే ఏంటి ఓకే ఒక లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది అలా ఎంత టైం 1 ఇయర్ పాటు లైట్ వెళ్తూనే ఉంది ఆ వెళ్ళినప్పుడు ఎంత దూరం కవర్ చేసింది ఆ దూరాన్ని మొత్తం మనం ఏమనాలి 1 లైట్ ఇయర్ అనేది ఏంటండి డిస్టెన్స్ ని చెప్పేది సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇయర్ ఉంది కాబట్టి టైమ్ సంథింగ్ లైట్ ఉంది కాబట్టి స్పీడో మోషనో ఇలా అనుకోవద్దండి నో నీడ్ టు వరీ సో లైట్ ఇయర్ ఎప్పుడు కూడా మనకేంటి డిస్టెన్స్ ని చెప్తుంది ఎందుకు లైట్ ఇయర్ అని యూజ్ చేయాల్సి వచ్చిందంటే ఆస్ట్రానమికల్ డిస్టెన్స్ అంటే చాలా పెద్ద డిస్టెన్స్ సన్ కి ఎర్త్ కి మధ్యలో లేదా మన సన్ కి జూపిటర్ మధ్యలో చాలా పెద్ద డిస్టెన్స్ ని కిలోమీటర్ మైల్స్ ఇలాంటివి చాలా చిన్నగా అవుతాయండి సో పెద్ద యూనిట్ కోసం వెతికితే మనం జనరల్ గా ఏం ప్రిఫర్ చేస్తాం లైట్ ఇయర్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్